ఓం గం గణపతయే నమః. ఈరోజు సంకటహర గణేష చతుర్థి సందర్భంగా అందరూ ఈరోజు నైట్ 8:39 వరకు గణేష చతుర్థి వ్రతం చేసుకుంటాం. ఈరోజు చాలా మంచిది. ధనిష్ట నక్షత్రంలో వచ్చింది చతుర్థి, శుక్రవారము. కాబట్టి అందరూ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు చేసుకుంటే ఏ కోరిక మనం కోరుకుంటున్నామో అది తీరుతుంది అని కూడా చెప్తున్నారు అందరూ పెద్దలందరూ. సో గణేష స్తోత్రాలు అవన్నీ చదువుకోండి. నేను పొద్దున పెట్టాను కొన్ని స్తోత్రాలు, అవన్నీ చదువుకుంటూ చేయండి. హోమం చేసుకునేవారు గరిక వేసుకోండి. హోమం చేయకపోయినా మీరు మామూలుగా ఒక పెద్ద దీపెంత తీసుకొని అందులో లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం ఇలాయచీ అట్లాంటివన్నీ వేసి కర్పూరం పెట్టి వెలిగిస్తూ మనము గరిక కూడా వేసుకొని, ఈరోజు గణేషకి గరిక అంటే ఇష్టం కదా, గరిక కూడా వేసుకొని మీ కోరికని విన్నవించుకొని గణేష స్తోత్రాలు చదువుకోండి. ఓకే. ఓం గం గణపతయే నమః. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం గణేష స్తోత్రాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః. జంగే పూజయామి. అకువాహనాయ నమః. ఊరుం పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. స్కందగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాణ్యం